అసలు సినిమా దీనంత వరస్ట్ నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. మైత్రి మూవీ అసలు ఎలా చూసి ఇచ్చిందంటే వాళ్ళు నాకు తెలిసి నిద్రపోయి ఉంటారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో మేనేజ్ చేసి ఊరినే బ్యానర్లో నుంచి తెప్పించేశారు సినిమా. అంత వరస్ట్గా ఉందన్న. సూపర్ రాజా థియేటర్ కాడ కనపడకుండా ఉండేదే మంచిది. ఏం బోర్ కొడుతుందన్న, బోర్ ఒకే షార్ట్ సీన్. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడరు అన్నారు. నా జీవితంలో నేను ఆడ చూసింది సినిమా. సినిమా అంతా ఒకే చోట నిలిపేశారా? అట్లా ఒకే బైక్ లో పోతానే ఉంటుంది సినిమా అంతా, ఒకే బైక్ లోనే. ఓవరాల్ మీ రేటింగ్ ఎంత ఇస్తారు? నాకు తెలిసి 2 ఇచ్చేది కూడా ఎక్కువే. బడ్జెట్ ఉందా సినిమాకి? ఏమన్నా బడ్జెట్ ఉందా? మూవీ బడ్జెట్ కనిపిస్తుందా? ఏం లేదన్నా, అదేం కనపడదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ పర్వాలేదు అంతే. అసలు ఈ సినిమాకి రివ్యూ కూడా వేస్ట్ అన్న. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసింటారు అన్నారు, ఫైనల్ గా మీరు చూసారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే? ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం. ఇలాంటి మూవీ ఎప్పుడు చూసిండము, అదేం నిజమే. ఇలాంటి మూవీ అయితే ఎవరు ఇప్పుడు వరకు చూసిండ్రు. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ 112 రూపీస్ టికెట్, దానికి 200% అన్యాయమే జరుగుతుంది. మొత్తం సినిమా మొత్తము వాళ్ళు బైక్లో ట్రావెల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి బడ్జెట్ ఏముంటుందంటే వాళ్ళ పెట్రోల్, వాళ్ళు ఇంకా కెమెరా కానీ అది కూడా బాడీకి తెచ్చుకుంటారేమో. వన్ డే రెంట్. గోప్రో మొత్తం గోప్రోనే, అది కూడా రెంట్కి తెచ్చుకొని వాడినట్టున్నారు. మొత్తం బైక్ సీనేనా? నాకైతే ఫుల్ నిద్ర వచ్చిందా. కానీ ఇంకా మధ్యలో సూపర్ రాజు గట్టిగా పల్లవి అని అరుస్తాడు, అతను పల్లవి వచ్చి రాజా అని అరుస్తుంది. దానికి మళ్ళీ మెలకు వచ్చి అప్పుడప్పుడు సీన్లు చూడాల్సి వచ్చింది. ఇంకా క్లైమాక్స్ కి మధ్యలో హింట్ ఇస్తా అంటాడు, మీరు క్లైమాక్స్ గెస్ట్ చేస్తే మీరు జీనియస్, మీరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది అని. అది ఏమీ ఉండదు అసలు. పర్ఫార్మెన్స్ కూడా అసలు ఏమని సవాల్ చేస్తాడంటే, ఇలాంటి యాక్టింగ్ ఆస్కార్ ఉన్న వాళ్ళు చేయలేరు, 1000 crores వచ్చిన వాళ్ళు చేయలేరు అంటారు కదా. ఆఖరికి 1 crore వచ్చిన వాళ్ళనే చేస్తారు నా. బాగా ఫుల్ వేస్ట్ నా. ఆ సింగిల్ టేక్ మూవీ అనే వాళ్ళు దానివల్లే మేము వచ్చాము. అసలు ఫుల్ వేస్ట్ అంటే వేస్ట్. నా దయచేసి ఎవరు రాదన్న. సినిమానే బాగాలేదు, ఏముంది అని సినిమా మనం బాగుంది అని చెప్పాలి. సింగిల్ టేకింగే. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మా ఊరు వెళ్ళి 2 గంటలు పడుతుంది బైక్లో. ముందర కెమెరా పెట్టుకొని తీస్తే సినిమా అయిపోయింది అంతే. ఇది థియేటర్ ఆయన ఎందుకు అంత నేను హీరో అయిపోవాలా, థియేటర్ రిలీజ్ చేయాలి, అదంతా స్క్రాప్. ఊరికి అట్లా లేకుండా గమ్మున ఓటీటీకి రిలీజ్ చేసుకుంటే సరిపోయింది సినిమాని. ఇంత ఓటీటీలో ఉన్న నీకు ఏదో గమ్మున ఇచ్చినప్పుడు అమ్ముకుంటే అంతో ఎంతో నీకు కలెక్షన్ వచ్చి ఉంటుంది. ఏం ప్రమోషన్ అన్న, నాకైతే అంతా స్క్రాప్ అనిపించింది, క్రింజ్ అనిపించింది.